నమస్తే ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. గాంధీ భవన్ లో ఉన్నటువంటి దళిత నాయకులంతా కూడా దీక్ష చేపట్టిరు, రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేస్తున్నారు. ఓవైపు బీజేపీ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్నటువంటి నినాదం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దీక్ష కూస్తున్నట్టు తెలుస్తుంది. దళిత నాయకులంతా కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. నాగారి ప్రీతం ఉన్నారు, ఏ చంద్రశేఖర్ ఉన్నారు, సతీష్ మాదిగ కావచ్చు, చాలా మంది నాయకులు. ఒకసారి నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సతీష్ మాదిగ గారు, నరేంద్ర మోడీ చెప్తున్నారు నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చము, కేవలం కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రాణం పోయేంత వరకు రాజ్యాంగాన్ని మార్చుతాడని చెప్పేసి అని మేము అనం. ఆయన ఆర్ఎస్ఎస్ శిష్యుడు. ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతం రిజర్వేషన్స్, రాజ్యాంగం అనేది ఉండొద్దని. మనధర్మ ఆ రోజు 1950లోనే వాళ్ళ యొక్క వైస్ చైర్మన్ అయిన మన గోవల్కర్ గారు స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో ఆర్గనైజర్ అనే పత్రికలో రాయించిండు. ఏమని? అప్పుడు అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం రాసి పెట్టిన తర్వాత ఈ రాజ్యాంగంలో మనధర్మ శాస్త్రంతో ఉన్న సూత్రాలు లేవు, ఇది మా రాజ్యాంగం కాదు, దీన్ని మేము తొలగిస్తాము అని స్పష్టంగా ఆ రోజే చెప్పిండ్రు. రిజర్వేషన్స్ అనేటివి తొలగిస్తామని చెప్పేసి ఆ రోజే చెప్పిండ్రు. ఎందుకొరకు? ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఆర్ఎస్ఎస్ లో ఒక శాఖ, అది రాజకీయ శాఖ. ఏబీపీ అని ఒక విద్యార్థి ఆర్గనైజేషన్, అదే రకంగా విశ్వ హిందూ పరిషత్ అని, బజరంగ దళాన్ని, ఇట్లా రకరకాల ఆర్గనైజేషన్ 100-150 ఉంటాయి వాళ్ళకు. దాంట్లో బీజేపీ ఒకటి. అంటే బీజేపీకి ఎవరు ప్రధాని ఉండాలా, ఎవరు ముఖ్యమంత్రి కావాలా, ఎవరు ఎట్లా నడవాలని చెప్పేది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రాజ్యాంగం తొలగించాలా, మనధర్మ శాస్త్రం ఉండాలనేది. కనుక ఈ యొక్క నరేంద్ర మోడీ గారి మాటలు ఎవరు కూడా నమ్మడు. ఎందుకొరకంటే వీళ్ళ బాసు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రద్దు చేయమంటది, రద్దు చేస్తారు. వాళ్ళు రిజర్వేషన్ తీసేయమంటారు, తీసేస్తారు. ఆల్రెడీగా నారాయణ గారు రాష్ట్రపతి ఉన్నప్పుడు అప్పుడు కమిషన్ వేసారు, వెంకటలక్ష్మీనారాయణ కమిషన్ వేసారు. ఎస్సీ రిజర్వేషన్ అనే రిజర్వేషన్ 10 సంవత్సరాల వరకు అన్నారు. మళ్ళీ ఇవి కొనసాగుతున్నాయి, వీటి గురించి పునరాలోచించాలని ఒక కమిషన్ వేసారు. అంటే దాని అర్థం ఏంది? దీన్ని తొలగించాలని. కనుక రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నది ఆర్ఎస్ఎస్, బీజేపీ. రిజర్వేషన్స్ ఉండాలి, మరి పెంచాలని చెప్పి అంటున్నది కాంగ్రెస్. కనుకనే మందకృష్ణవాది అయినా, అదృత ముత్కపల్లి నరసింహులు గారైనా, ఇందిరా పార్క్ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈరోజు వాళ్ళు బీజేపీకి మద్దతు చేయాలని చూస్తున్నారు. మేమేమంటున్నామంటే, నీవనే బీజేపీ గారు వస్తే రిజర్వేషన్స్ పోతే ఆ రాజ్యాంగం పోతుంది, కానీ మేమనే కాంగ్రెస్ వస్తే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంటుంది, రిజర్వేషన్స్ ఉంటాయి, పేదల బతుకులు బాగుపడతాయి అనేది మా వాదన. కనుక ఈ దీక్ష.